ఒక కామన్ మ్యానే అండి. కానీ ఇప్పుడు కూడా మనుషులు ఎప్పుడైతే సంపూర్ణ అంటే మామూలుగా మనుషులు ఎలా ఉంటారంటే నేను నా భార్య నా పిల్లలు నా ఆలోచించే వాళ్ళు మాత్రం మామూలుగా మనుషులు ఉంటారు. బట్ ఎవరైతే ఇతరుల కోసం ఆలోచిస్తారో అప్పుడు మనం ఏమంటాం, ఆటోమేటిక్గా అమ్మ మీరు దేవుడమ్మా అంటాం. అవును. ఇప్పుడు మీరే అనుకోండి, ఎవరికో పెళ్లికి సహాయం చేశారు, అమ్మ మీరు దేవతమ్మ, మీ వల్ల మా కూతురు పెళ్లి జరిగింది. అలాగా ఆ రాజు తన గురించి ఆలోచించకుండా సంపూర్ణ ఇప్పుడు సనాతన ధర్మం నిలబడి ఉంది అంటే ఖచ్చితంగా ఆ రాజు వాళ్ళ వంశము వాళ్ళ అమ్మ వీళ్ళందరి యొక్క మనం రుణపడి ఉండాలండి. ఎప్పుడు కూడా వాళ్ళు జీవించింది ప్రతి శ్వాస వాళ్ళ వంశానిది, వాళ్ళ మంత్రులది కూడా ఎలా ఉంది అంటే స్వరాజ్య స్థాపన చేయాలి. స్వరాజ్యము అంటే సనాతన ధర్మ రాజ్యము స్థాపించాలి. కాబట్టి వాళ్ళు ఎన్నో తరతరాలుగా ముఘల్స్ వీళ్ళందరూ ఆక్రమించి మన దేశాలని వాళ్ళ దేశానిగా చేసుకొని ఇంట్లో నుంచి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే ఇలా హింసలు చేస్తున్నప్పుడు మన దేశం రక్షించాలి కదా, వాళ్ళే కదండి మన రాజులు. సో స్వార్థపరంగా ఆలోచించకుండా దేశం గురించి ఆయన పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దైవ స్వరూపం అని అంటాం మనము.